హలో అండి, సిహాస్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మామిడికాయతో పచ్చడి ఎలా చేసుకోవాలనేది చేసి చూపిస్తాను. రోటీ పచ్చడి అండి. అప్పటికప్పుడు మనం చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే అసలు సూపర్గా అదిరిపోతుందండి, పుల్ల పుల్లగా కారం కారంగా. ఈ మామిడికాయ పచ్చడిని అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా చేసుకుంటారు. కానీ ఇప్పుడు నేను చేసేది స్టవ్తో మనకు అంతగా పని ఉండదండి. కాసేపు 1 మినిటే మనకు పని ఉంటుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఈ మామిడికాయని తొక్కతో సహా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పీలర్తో ఇలా తీస్తారేమో, మీరు అసలు తీయొద్దు, తొక్క కూడా వేసుకోవాలి. మామిడి ముక్కల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కొంచెం కట్ చేసుకోవాలి. కాస్త పెద్ద సైజేనండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇలా అన్నీ వేసుకోవాలి. అలానే కారానికి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకున్నాను, ఇవి కూడా వేసేసుకుందాం. ఇవంతా ఇలా వేసేసాక కాస్త ఒక అర చెంచా జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేస్తున్నానండి. మనం మిక్సీ పడుతున్నాం కదా, ఎలాగో ఇది నలిగిపోతుంది, అందుకని కల్లుప్పు వేసుకున్నాను. ఇంకా దీన్నంతా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు కొంచెం సేపు తిప్పాక కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి. మళ్ళీ దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకుందామండి. ఒక 3 చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కొన్ని వెల్లుల్లి అండి దంచుకొని, కచ్చా పచ్చా దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి వేగిపోయాక తిరుమతి దినుసులు వేసుకోవాలి. తిరుమతి దినుసులు కూడా వేగిపోయాక కాస్త ఒక పావు చెంచా ఇంగువ వేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ వేగిపోయాక ఇంకా స్టవ్ కట్టేసి దీన్ని వేడిగా ఉన్నప్పుడే ఇలా పచ్చడిలో వేసేసుకోండి. ఇంకా ఇలా వేసేసాక అంతా కలుపుకోవాలి. ఈ చట్నీ అన్నంలోకి, చపాతీలోకి, ఇంకా దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. ఇలా మనం ఒక్క చట్నీ చేసుకుంటే చాలు, ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా అసలు ఏం పట్టదండి. మామిడికాయల్ని ముక్కలు ముక్కలుగా కోసేసుకోవడం, తగినంత ఎండుమిర్చి తీసుకోవడం, వాటిని మనం మిక్సీ పట్టేయడం, పోపు వేసుకోవడం, ఇంతే. ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది కదా. ఎక్కువ స్టవ్తో కూడా మనకి ఎక్కువ ఏం పని లేదండి. ఒక్క పోపే పెట్టాము, ఇంకంతే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఇలా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఒకసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు కనుక మీకు చాలకపోతే సాల్ట్ వేసుకోండి. ఇక ఇదండి మామిడికాయ రోటీ పచ్చడి అయిపోయింది. రోటీలో రుబ్బుకునే వాళ్ళు రోటీలో చేసుకోవచ్చు, మిక్సీలో చేసుకునేవాళ్ళు మిక్సీలో చేసుకోవచ్చు. ఇలా అప్పటికప్పుడు మనకి ఫాస్ట్గా తయారైపోయే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.